గత వారం రోజులుగా రాష్ట్రంలో ఈ ప్రక్రియ జరుగుతున్న ఈ తంతుని డీజీపీ ఆఫీస్ కి వచ్చి ఈ రోజు సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ధైర్యంగా చెప్తా ఉన్నాం, దమ్ముగా చెప్తా ఉన్నాం. ఏదైనా నింద వేయాలంటే లేదా తప్పుడు ప్రచారం చేయాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి చెల్లింది, లోకేష్ కి చెల్లింది. గత వారం రోజులుగా చెప్తా ఉన్నా, ఎక్కడికైనా వస్తామని చెప్పాం. ఈ రోజున ఇటువంటి తప్పుడు ప్రచారం, తప్పుడు వ్యవస్థను సృష్టించి చంద్రబాబు నాయుడు సర్కార్ ఇంత దిగజారుడుతనానికి, నన్ను వ్యక్తిగతంగా, మా పార్టీని వ్యక్తిగతంగా కించపరిచే విధానానికి దిగజారిందంటే ఏదైనా ఎవడైనా చెప్పాలంటే దమ్ముగా చెప్పాలా, లేదు చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడాలా, లోకేష్ వచ్చి మాట్లాడాలి. అంతేగాని ఎక్కడో ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవడు చేస్తాడో తెలీదు, ఏ డిస్ట్రిబ్యూషన్ కమిటీ తెలీదు, ఏ వ్యవస్థ తెలీదు. అన్నిటిని కూడా చట్టాన్ని తమ చెప్పు చేతలు తీసుకుని, చట్టం మా చేతిలో ఉంది కదా, ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కక్ష కట్టి ఈ విధంగా వ్యక్తి తానానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ రోజు డీజీపీ ఆఫీస్కి వచ్చి స్వయంగా మీడియా మిత్రులు ముందు చెప్తా ఉన్నాం, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఎవరు చేశారో చెప్పండి, ఎవరు చేయించారో చెప్పండి, దీని మీద విచారణ చేయించండి, నిజాన్ని నిర్భయంగా నిగ్గు తేల్చమని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని, డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, సిఐడి సైబర్ క్రైమ్స్ అడుగుతా ఉన్నా.